మెజారిటీ పీపుల్ మొత్తం కూడా బంగారు గోవింద్ వ్యక్తినే చైర్మన్ చేయాలని ఇంతగా అడుగుతున్నప్పుడు కూడా ఎందుకు మీ లోపల ఒక స్పృహ అనేది ఒక చల్లమని ఎందుకు రావట్లేదు? చాలా క్లియర్ గా చెప్తాను. ఆ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము మాట తీసామా, ఆ మాటను గెలిపించుకున్నాం. ఇవాళ మీరు మాట నిలబెట్టుకోలేము కూడా చాలా వినయపూర్వకంగా. మేమేమి దౌర్జన్యం చేస్తలేము. వాళ్ళ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి నిరసన పూర్తి పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. జస్ట్ మేమున్న మా వినతిని, మా విజ్ఞప్తిని ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి ఇప్పుడు కోడంగల్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక సీఎం రేవంత్ రెడ్డి గారిని అవాళ గెలిపించుకున్నాం. ఇవాళ ఆయన చెప్పే మాట ఒకటి సీఎం రేవంత్ చాలా క్లియర్ గా చెప్పారు. బీసీల కోసం 42% రిజర్వేషన్లు తీసుకొచ్చి కూడా బీసీలకు మేము న్యాయం చేస్తామని కూడా చెప్పిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన మాటకు తలొగ్గి ఇవాళ మేము చాలా క్లియర్ గా అందరూ కూడా కష్టపడి ఒకరు ఇద్దరని కాదు, ఒక్క బీసీ వర్గేమో కాదు, ఒక్క బీసీ ఈ పాయింట్ మీరు అందరూ నోట్ చేసుకోవాలి. ఒక బీసీ వర్గేమో కాదు, పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున వీళ్ళంతా కలిసి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి మాట కోసం ఆయన మాట నిలబెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి ఆయన గెలిస్తే కూడా మా బీసీ వర్గం అంతా కూడా గెలిచిందని చెప్పి భావించి ఇవాళ మేము ఏదైతే ఓటర్లు అంతా కూడా కలిసి కట్టుగా గెలిపించుకోవడం జరిగింది.